జీవిస్తున్న మానవ జీవిత పరమార్థాన్ని మనమందరం కూడా ఎరగాలి. మనిషిగా ఈ లోకానికి ఎందుకు వచ్చాము, 60-70 సంవత్సరాల జీవితకాలం ఈ లోకంలో ఎందుకు బ్రతుకుతున్నాము, చావనే పేరుతో ఈ లోకాన్ని విడిచి ఎక్కడికి వెళ్ళిపోతున్నాము అనే విషయాలు మనం అందరం కూడా తెలుసుకోవాలి. పుట్టుక మరణాల మధ్య ఉన్న ఈ జీవిత కాలాన్ని దేవుడు ఎందుకు మనకి ఇచ్చాడు అనే విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ లోకంలో మనతో పాటు ఎన్నో కోట్ల జీవరాశులు జీవిస్తున్నవి. చూడండి, మన కళ్ళ ముందు కోళ్ళు, కుక్కలు, పశువులు, మేకలు, ఇలాగా ప్రతి జీవి కూడా జీవిస్తుంది. కానీ వాటి యొక్క జీవిత పరమార్థాన్ని అవి ఎదిగి జీవిస్తున్నాయి. అది మనకు తెలియకపోవచ్చు. ఒక కోడి ఎవరి కోసం జీవిస్తుంది అంటే గనక అది పెట్టే గుడ్డు మనకు, దాన్ని కోసుకొని తినే హక్కు మనకు, ఒక చెట్టుకు కాసే పండు మనకు, ఒక మొక్కకు పూసే పువ్వు మనకు. ఇలాగా ప్రకృతిలో ఏది చూసినా అది మానవునికి ఉపయోగపడుతుంది. మానవుని బ్రతికించడానికి మానవునికి ఏది ఉపయోగపడుతుంది. ఒక కోడి నీ కోసం, మేక నీ కోసం, ఒక పువ్వు నీ కోసం, ఒక కాయ నీ కోసం, ఒక పండు నీ కోసం. ఈ ప్రకృతిలో ఏది చూసినా దాని జీవితం యొక్క పరమార్థం ఏంటంటే అది మనిషికి బలైపోవాలి. మనిషికి దాని మీద సర్వాధికారం దేవుడు ఇచ్చాడు. దేవుడు బైబిల్ చెప్తున్నారు, 6 దినాలు సృష్టి చేసిన తర్వాత ఈ 6 దినాల ప్రకృతి మీద మానవునికి అధికారం ఇచ్చాడు. మీరు ఏలండి అన్నారు తొలి మానవుని చేసినప్పుడు. కాబట్టి ప్రియమైన దేవుని వల్ల ఇంతటి ప్రకృతి మీద మానవుడికి దేవుడు ఎందుకు అధికారం ఇచ్చాడంటే గనక బైబిల్ చెప్తుంది, దేవుడు మనిషిని తన పోలిక తన స్వరూపం చేసుకున్నాడు. అంటే మనం దేవుని యొక్క పిల్లలము, దేవుడి యొక్క పిల్లలము. కాబట్టి దేవుడు చేసిన ఈ ప్రకృతి మీద మనం గొప్పవారిగా, దేవుడి కుమారులుగా, దేవుడు చేసిన ప్రకృతిలో ప్రతి దాని మీద అధికారం కలిగి మనం జీవిస్తున్నాం. అందుకే ఒక సూర్యుడు వచ్చి మనకి వెలుగు వేడిస్తున్నాడు, ఒక చంద్రుడు వచ్చి మనకి కాలాలు కలుగజేస్తున్నాడు. ఇలాగ ప్రకృతిలో ప్రతిదీ కూడా మానవుడి జీవితానికి ప్రకృతి ఉపయోగపడుతుందంటే కనుక ఈ ప్రకృతిని దేవుడు అంత గొప్పగా చేసి మన పాదాల చెంత పెట్టాడు. మరి ఇంత గొప్పటి జీవితాన్ని కలిగిన మానవుడు ఎందుకు ఈ లోకంలో పాపిగా మారిపోయాడు? ఎందుకు ఈ లోకంలో మరణం తర్వాత మాయమైపోతున్నాడు? అంటే 60-70 సంవత్సరాల జీవిత కాలాన్ని కలిగి ఉండడానికి దేవుడు ఎంత గొప్పవాడిగా మనం చేశాడంటే కాదు. దేవుడు ఉన్నతమైన జీవితాన్ని ఇచ్చాడు. కానీ మనిషి దేవుడి యొక్క మాటకు లోబడక, దేవుడి యొక్క మాటని తప్పి ఈ రోజు చెడిపోయి బ్రతుకుతున్నాడు. అలా చెడిపోయిన బ్రతుకుతున్నప్పటికీ కూడా దేవుడు మనిషిని ప్రేమించడం మానలేదు. అందుకే బైబిల్ చెప్తుంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఆయన ఎంతగా ప్రేమించాడంటే కనుక మనం చేసిన ప్రతి పాపానికి ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించి ఆయనకు శిక్షను వేసి మనకి ఆ శిక్ష ద్వారా క్షమాపణ కలిగించాడు. కాబట్టి ఆలోచన చేస్తే యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారంటే కనుక ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. అంటే లోకంలో ఉన్న దేవుని పిల్లలమైన మనం చేసిన పాపానికి దేవుని కుమారుడు యేసుక్రీస్తు వారు పరలోకం నుండి ఈ లోకానికి శరీరధారిగా వచ్చి మనం చేసిన పాపానికి ఆయన కల్వరి శిలువ మీద ప్రాణాన్ని పెట్టాడు. ఆయన పవిత్రమైన జీవితాన్ని, ఆయన పవిత్రమైన రక్తాన్ని మన కోసం కాల్చాడు. ఎందుకు అంటే కనుక మనుషులు చేసిన ప్రతి పాపానికి పోవాలి అంటే, లేదా వారికి క్షమాపణ కలగాలి అంటే కనుక ఈ రోజు మనం మన యొక్క ఆలోచనతో ఏం చేస్తామంటే కోడిను, మేకను, ఎద్దును దేనిలో బలిస్తే మన యొక్క పాపాలు పోతాయి అనుకుంటున్నాం, లేదా మనం పుణ్యకార్యాలు చేస్తే పాపాలు పోతాయి అనుకుంటున్నాం. కానీ ఏ కోడిను, మేకను, ఎద్దును బలిస్తే వాటి రక్తం ద్వారా మనకి క్షమాపణ కలగదు. కానీ మన శరీరంతో చేసిన పాపానికి మనకలాంటి శరీరం కలిగిన ఒక పరిశుద్ధుడు మరణించాలి. ఎందుకంటే ఈ శరీరం పాపం చేసింది కాబట్టి ఇదే శరీరం కలిగిన ఒక పరిశుద్ధుడు మరణం కావాలి. అలా పరిశుద్ధుడు ఈ లోకంలో ఎవరైనా ప్రాణం పెట్టేవాడు ఉన్నాడంటే కనుక ఎవరు కూడా పరిశుద్ధుడు లేడు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. అందుకే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు పవిత్రంగా జీవించారు. తన యొక్క పవిత్రమైన జీవితాన్ని, పవిత్రమైన రక్తాన్ని ప్రపంచ మానవాళి కోసం కాల్చాడు. అందుకే యేసు రక్తం ప్రతి పాపం నుండి మనిషిని ఏం చేస్తుందంటే విడిపిస్తుంది, మనిషికి క్షమాపణ కలిగిస్తుంది. యేసుక్రీస్తుని ఎవరైతే నమ్ముకుంటారో, యేసుక్రీస్తుని ఎవరైతే సురక్షణగా అంగీకరిస్తారో వారు దేవుని కుమారులుగా, దేవుని పిల్లలుగా నిత్యరాజ్యానికి చేరుతారు. మానవ జీవితం ఈ లోకంలో మరణం తర్వాత ముగిసిపోయేది కాదు, కానీ మరణించిన తర్వాత మనిషికి మరో జీవితం ఉంది. అందుకే యేసుక్రీస్తు అది ఈ లోకానికి వచ్చి ఉన్నతమైన దేవుడి మాటలు తెలియచేసి ఆయన మన కోసం ప్రాణం పెట్టి తిరిగి 3వ దినాన
లేచాడు. ఆదివారం నాడు ఆయన లేచి అనేక మందికి కనిపించి మీరు కూడా ఆయన విశ్వాసం ఉంచితే తిరిగి లేస్తారని. అందుకే నా మాటలు విని నన్ను పంపును అనేది ఎవరైతే విశ్వాసం ఉంచుతాడో వారి మరణంలోని జీవంలోనికి దాటి ఉన్నాడు అన్నాడు. మనిషికి మరణంతో జీవితం ముగింపు కాదు, కానీ మరణం తర్వాత మరో జీవితం ఉంది. అదే శాశ్వతమైన జీవితం. అదే యేసుక్రీస్తు ఈ లోకానికి చూపించిన జీవితం. ఉదాహరణకి చిన్న విషయం చెప్తాను. ఒక చింతగింజను మనం వాడుకున్న తర్వాత, అంటే చింతపండులో నా చింతగింజను మనం వాడిన తర్వాత అలా పెట్ట మీద పడేస్తాం. అది మట్టిలో పాతి పెట్టబడి కుళ్ళిపోయి చనిపోయి చిన్న మొలక కింద వస్తుంది. అంటే చింతగింజ అనేది మట్టిలో పాతి పెట్టబడి కుళ్ళిపోయి చనిపోయిన తర్వాత ఎలాగైతే చింత మొలక కింద వస్తుందో, ఆ మొలక ఒక చెట్టు మహావృక్షం కింద మనకి ఎలాగైతే కనపడుతుందో, అలాగే ఈ లోకంలో 60-70 సంవత్సరాల జీవిత కాలాన్ని కలిగి జీవిస్తున్నాం. మనము ఈ లోకంలో దేవుని కోసం బ్రతికి పాపాన్ని విడిచిపెట్టి దేవుని కోసం మనం ఉన్నతంగా బ్రతకగలిగితే గనక మరణం తర్వాత శాశ్వతమైన జీవితం ఉంది మనకి. అది 60-70 సంవత్సరాల జీవితకాలం కాదు, యుగాలు ఉండే జీవితకాలం. ఆ జీవితకాలంలో మనకి రోగాలు ఉండవు, ఆ జీవితకాలంలో మనకి జబ్బులు ఉండవు, ఆ జీవితకాలంలో మనకి అప్పులు ఉండవు, ఆ జీవితకాలంలో మనకి ఏవి బాధలు ఉండవు, కన్నీళ్ళు ఉండవు. ఉన్నతమైన జీవితం. ఈ లోకంలో మనకి అప్పులు ఉన్నాయి, ఈ లోకంలో మనకి బాధలు ఉన్నాయి, ఈ లోకంలో మనకి కష్టాలు ఉన్నాయి, ఈ లోకంలో మనకి రోగాలు ఉన్నాయి. ఈ లోకంలో మనకి ఇచ్చిన జీవితం బ్రతకడం కోసం ఈరోజు మనిషి ఎంతో ప్రయాసపడుతున్నాడు. ఓ పక్క నుంచి హాస్పిటల్ తిరుగుతున్నాడు, ఓ పక్క నుంచి పిల్లలకు చదువులు చెప్పించడానికి తిరుగుతున్నాడు. సరైన వసతులు లేవు, సరైన ఆహారం లేదు, సరైన జీవన విధానం మనిషికి లేదు. కానీ ప్రభువుని నమ్ముకుంటే ఉన్నతమైన జీవితం, శాశ్వతమైన జీవితం దేవుడు అలాంటిది మనకి ఒకటి సిద్ధం చేస్తాడని మీరు గమనించండి. అట్టి జీవితాన్ని యేసుక్రీస్తు ద్వారా మనం పొందుకోగలం. అందుకే యేసుక్రీస్తు నిజమైన దేవుడిగా, ఆయన నిజమైన రక్షకుడిగా మీరు గ్రహించగలిగితే గనక ఇదిగో మనందరి కొరకు ఆయన ప్రాణం పెట్టాడు, ఆయన జీవితాన్ని త్యాగం చేశాడు. ఎందుకో తెలుసా? మనము కూడా పాపాల నుండి విడిపింపబడి నిత్య జీవానికి దేవుని పిల్లలుగా చేరాలని, ఆ దేవుని పిల్లలుగా మళ్ళా చేర్చుకోవడానికి దేవుడిచ్చిన యొక్క అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకుని యేసుక్రీస్తుని సురక్షణగా అంగీకరించండి. ఉన్నతమైన పరలోక రాజ్యానికి చేరండి. మరణం తర్వాత ముఖ్యమైన జీవితం, మరొక జీవితం మానవునికి ఉంది. ఈ మాటలు విని మీరందరూ కూడా ప్రభువుని నమ్ముకొని ఉన్నతంగా జీవించడానికి పాపాన్ని విడిచిపెట్టి మారుమనసు పొందుతారని ఆశిస్తున్న మాటలు ముగిస్తున్నాను. మీ అద్దకు వచ్చిన కరపత్రాన్ని చదవండి. మీకు కావాలంటే నూతన నిబంధన బైబిల్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. చదువుకునే పిల్లలు అంటే చదువుకోండి, ప్రభు గురించి తెలుసుకొని దేవుని గురించి ఉన్నతంగా బ్రతకడానికి, మీ కుటుంబాన్ని కట్టుకోవడానికి మీ జీవితాన్ని మీరు ఉపయోగించండి. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. మేలులన్నీ చేయువాడు మన ప్రభువు, బాధలన్నీ తీయువాడు మన ప్రభువు.